నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. గత 2 రోజుల క్రితం సికింద్రాబాద్ ముత్యాల అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో అది ధ్వంసం జరిగిన సంగతి. సో ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. సో వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే నిమ్స్ లో ట్రీట్మెంట్ జరుగుతోంది అంటున్నారు. సో ఆయన స్టేటస్ ఏంటి, ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఇంకా స్టేటస్ మనకు తెలియాల్సి ఉంది. సో ఈ అంశం పైన వారి అభిప్రాయాన్ని, వారి స్పందనని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఇప్పుడు ఏదైతే అంశం మనం మాట్లాడుకుంటున్నామో, సో అదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎప్పుడు జరుగుతుంది అనేది ఎప్పుడు అనుకోలేదు. ఇకపై కూడా జరగద్దు అనేది నేను ఆశిస్తున్నాను. సో అసలు ఎగ్జాక్ట్లీ. దీనిపైన ఇలాంటివి ఏవైతే సంఘటనలు ఒకటి కాదు చాలా జరిగాయి. ఒక టెంపుల్ పైన కాదు, శరన్నవరాత్రుల్లో మండపాల పైన కూడా ఇలా విగ్రహాల దగ్గరికి వెళ్ళి విగ్రహాలని ధ్వంసం చేయడం ఇవన్నీ జరిగాయి. అసలు దీన్ని ఎలా అరికట్టాలనుకుంటున్నారు? ఎందుకంటే చేసిన వాళ్ళందరూ కూడా మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి బయటకు తెలుస్తూ కూడా ఉంది. సో ఏమంటారు మీరు దీని గురించి? సౌజన్య గారు, మీకు అదేవిధంగా మన ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారం అండి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది కేవలం ఒక్క వైపు నుంచి జరుగుతుందా అంటే ఐసే ఇట్స్ రాంగ్. చూడండి, ఇప్పుడు మీకు గత 10 సంవత్సరాల నుండి ఆ ఎన్నో అంశాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేకమైనటువంటి అంశాలు ఒకళ్ళు ఒక విధంగా అంటే వారి యొక్క ఒక ఒక సామాజిక వర్గం యొక్క ఆచార ఆహార్య వ్యవహారాలు, వారు తినే తిండి, ఏం తినాలి ఏం తినకూడదు, ఏం వేసుకోవాలి ఏం వేసుకోకూడదు, గడ్డం ఉంటే టోపీ ఉంటే బుర్ఖా ఉంటే, ఈ రకంగా అన్ని అంశాలపై కూడాను దాడులు జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇది కేవలం ఒక్క సామాజిక వర్గం లేకపోతే మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ హిందువులకి జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం కూడాను అది భావ్యం కాదు. అట్ ద సేమ్ టైం ఇది జరిగింది కాబట్టి మీరు ఇదంతా మాట్లాడుతున్నారంటే కాదమ్మా. అది వాళ్ళకి జరిగినా, ఇలా ఈ రకంగా వీళ్ళకి జరిగినా రెండు కూడాను తప్పే. అది నేనేమంటానంటే, సెక్యులరిజం ఏదైతే ఉందో మనం అందరం కూడాను సెక్యులరిస్టులు అని చెప్పేసి అనుకుంటాం. కానీ సెక్యులర్ యొక్క నిజమైనటువంటి భావజాలం ఏదైతే ఉంటుందో అది మనకి తెలియదు. సెక్యులరిజం అంటే ఏదో మనం ఇప్పుడు నేను మందిరానికి వస్తే మీరేమో నాకు బొట్టు పెట్టడం, లేకపోతే మీరేమో నా మసీదుకి వస్తే నేను మీకు టోపీ పెట్టడం, లేకపోతే మీ కార్యక్రమానికి నేను వస్తే నన్ను తిలక్ పెట్టడం, నా ఇంటికి మీరు వస్తే కనుక నేను మీకు గడ్డం ఇది టోపీ పెట్టడం, ఇది కాదమ్మా సెక్యులరిజం అంటే. సెక్యులరిజం అంటే మీరు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉంటారు. మీ యొక్క ఆచార ఆహార్య వ్యవహారం ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది. నేను ఎలాగైతే ఉన్నానో నేను అలాగే ఉంటాను. మీరు నన్ను గౌరవించాలి, నేను మిమ్మల్ని గౌరవించాలి. ఇది సెక్యులరిజం యొక్క నిజమైన నిర్వచనం. ఇది మనకి తెలియక ఏంటంటే మనం ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ పోదాం. కానీ వాస్తవానికి ఈ ఓవర్ యాక్టింగ్ కూడాను చేసేది ఎవరంటే, కేవలం ఏదైతే ఒక 4 ఓట్ల కోసం అని చెప్పేసి, ఒక పోలరైజేషన్ ఆఫ్ ద ఓట్స్ గురించి, లేదంటే కనుక ఒక కమ్యూనిటీ యొక్క మన్ననలు పొందటానికి అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలు అత్యధికంగా మనం చూస్తే కనుక రాజకీయ నాయకుల్లో కనిపిస్తారు. అది వెదర్ నేను ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ని నేను చెప్పట్లేదు, లేకపోతే పర్టికులర్ ఒక రిలీజియన్ పీపుల్ ని నేను చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హిందూ మతస్థులు అయి ఉండి ఆయన మస్జిద్ కి వస్తే ఆయనకి టోపీ ధరించడం అనేది అది నేను తప్పు అని చెప్తాను. అదే విధంగా చెప్తే గనక నేను ఒక ముస్లిం గా ఉండి, నేను ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఉండి నేను మందిరానికి మీ దగ్గరకు వచ్చాను మిమ్మల్ని గౌరవించడానికి, అయితే నన్ను మీరు నేను తిలక్ పెట్టించుకోవడం అనేది తప్పు అంటాను. ఇది కేవలం ఏంటంటే ఈ పొలిటిసైజ్ చేయడం కోసం, లేకపోతే పొలిటికల్ లీడర్స్ అవలంబిస్తున్న తీరు. మీరు ఇందాక మీ స్టార్టింగ్ రిమార్క్స్ లో మీరు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అనేకమైనటువంటి అంశాలు ఇటువంటి జరుగుతున్నాయి మీ కమ్యూనిటీ తరఫు నుంచి అని చెప్పేసి, ఇది మా అని చెప్పేసి ఏది ఉందండి. ఎందుకంటే ఎవరో ఒక్కడు చేసినటువంటి తప్పిదాన్ని ఆయా సామాజిక వర్గం మొత్తంపై కూడాను దాన్ని నెట్టివేయడం అనేది చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు ఈ రోజున మనం ఈ అంశంపై మనం మాట్లాడుతున్నాం, కానీ యతి నరసింహానంద స్వామి అని చెప్పేసి ఒక ఆయన, కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆయనపై ముస్లిం సమాజం వాళ్ళ యొక్క మాన ప్రాణ మరియు అదే విధంగా వారి యొక్క ధనాన్ని ప్రతిదాన్ని కూడాను తృణప్రాయంగా దానిపై సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి ఒక బిగ్గెస్ట్ పర్సనాలిటీ పై, ఆ పర్సనాలిటీ ఎటువంటి పర్సనాలిటీ అంటే కారుణ్యమూర్తి అని చెప్పేసి మనం సంబోధిస్తాము. ఆయన పేరు తీసుకున్న తర్వాత పీస్ బి అపాన్ హిమ్ అంటాము. ఆయన పేరు తీసుకున్న తర్వాత సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పేసి పిలుస్తాము.
అటువంటి ఒక వ్యక్తిపై వారి యొక్క ఏదైతే మత విశ్వాసాలు ఉన్నాయో, లేకపోతే ఆయన యొక్క ఒక క్యారెక్టర్ ని డిస్టర్బ్ చేయడానికి ఏదైతే కుటిల ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారో, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఇది జరిగింది కాబట్టి నేను దీంతో నేను కోరిలేట్ చేస్తానని చెప్పి దయచేసి అర్థం చేసుకోమాకండి. ఉమ్, కానీ ఉమ్, ఇటువంటి అంశాలు రెండు వైపుల నుంచి జరుగుతున్నాయి. ఈ రెండు కూడా తప్పు అంటున్నాను నేను. ఉమ్. అంటే ఫారూక్ గారు, నేను నాది కరెక్ట్ చేసుకుంటున్నాను. మీ కమ్యూనిటీ అన్నా మీ కమ్యూనిటీ అని కాదు. సో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడనే కాదు, సికింద్రాబాద్ లోనే కాకుండా వేరే స్టేట్స్ లో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఊరేగింపు జరుగుతుంది. అది కూడా ముస్లిం సోదరులు, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వీధిలోంచి వెళ్తుంటే కూడా అక్కడ గొడవ జరగడం, విగ్రహాన్ని విధ్వంసం చేయడం, సో విచ్ఛిన్నం చేయడం, ఇవన్నీ చాలా జరిగాయి. సో వీటన్నిటిని ఉద్దేశించి నేను ఆ మాట అన్నా తప్ప వేరే ఉద్దేశం కాదు. మీకు నాకు గత 5-6 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. సో మనం లేదు ఎంత నేను ఫ్రెండ్లీగా కూడాను ఉంటాము అనేది మనందరికి, ఎగ్జాక్ట్లీ మీకు నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ ఇది నేనేమంటానంటేనమ్మా, ఇది మన యొక్క ఆ, దీంట్లోకి రావాలి. ఏదైతే ఉమ్, రిలీజియన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మాటకు వచ్చింది కాబట్టి నేను చెప్తాను. అంటే ఒక ముస్లిం అయి ఉండి ఇటువంటి పని చేయగలరా అంటే కనుక ఉమ్, నేను మీకు స్పష్టంగా ఖురాన్ కొటేషన్ ఇస్తాను. నేను మీకు సూరే అల్లనామా అని చెప్పేసి 6th చాప్టర్ ఉంది. దాంట్లో 108వ వాక్యము, అందులో ఏమని ఉమ్, చెప్తున్నాడంటే దేవుడు, మీరు ఇతరుల దేవుళ్లను మీరు కించపరచమాకండి, ఇతరుల దేవుళ్లను మీరు నోటికొచ్చినట్టుగా మాట్లాడమాకండి. ఎందుకంటే మీరు ఆ విధంగా మాట్లాడితే కనుక మీరు ఎవరినైతే మీరు దేవుడుగా భావిస్తున్నారో వాళ్ళు దాన్ని మీరు కించపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మీరు చేయటం అనేది మహాపాపం అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఇంకొక ఉమ్, చోట వచ్చేసి సూరే బహ్రా చాప్టర్ నంబర్ 2 వర్స్ నంబర్ 256. అందులో ఏమంటుందంటే ఆ, ఆ, ఏదైతే ఇస్లాం ఉందో, ఇది ఇస్లాంలో ఎటువంటి బలవంతం ఉండదు. ఇప్పుడు ఓకే. ఎక్కడ కూడాను బలవంతం అనేది ఉండదు. సో ఇతను ఎవరైతే ఈ వ్యక్తులు, లేకపోతే ఎవరైతే ఈ వ్యక్తి ఈ పని చేశాడో, ఇతను ఉమ్, ఖురాన్ లిమిట్స్ లో ఉండి చేశాడా, లేకపోతే ఖురాన్ ఏదైతే బోధిస్తుందో దాన్ని క్రాస్ చేసి చేశాడా? దాన్ని క్రాస్ చేసి చేశాడు. కాబట్టి ఉమ్, అతను ముస్లిం కాడు. అలా ఓకే. చేయకూడదు అని చెప్పేసి ఇస్లాం నేర్పిస్తుంటే, దానికి విరుద్ధంగా అతను చేస్తుంటే కనుక అది చాలా పెద్ద మహాపాపం. అందులో కానీ ఎటువంటి అస్యోక్తి ఫారూక్ లేదు. గారు, ఆ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తుంటే కూడా అవన్నీ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయడం, మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతూ ఉంది. సో అంటే ఇప్పుడు నేను ఇలా మీకు చేసిన వాళ్ళు నేను యాక్చువల్లీ మీకు మీకు, ఒక చెప్పండి చెప్పండి. యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ మా అంటే హిందువులకు సంబంధించిన ఏవైతే పుణ్య గ్రంథాలు అవన్నీ ఉన్నాయో వాటిలో చెప్తారు మాకు, ఎవరైనా గానీ ఒకటే, ఏ మతమైనా గానీ ఒకటే, ఎవరినైనా గానీ ఒకరికొకరు గౌరవించుకోవాలి. అలా చేయకపోతే పెద్ద తప్పు అవుతుంది, జీవితంలో క్షమించరాని తప్పుగా అవుతుంది అని చెప్పేసి అని మాకు చెప్తూ ఉంటారు. సో ఖురాన్ లో కూడా ఇలా ఉందా, ఇలా చెప్తారా అనేది నేను మిమ్మల్ని అడగాలనుకున్నా. నా మనసులో మాట మీకు తెలిసిపోయి మీరు చెప్పడం కూడా జరిగింది. సో ఇలా కనుక, అంటే ఒక్కలని కాదు, అంటే తనకి ఇంకా డౌట్స్ కూడా వస్తున్నాయి, పోలీసుకి కావచ్చు, వేరే జనాలకు కూడా కావచ్చు. సో ఎవరైతే ఈ పని చేశారో ఆయనకి ఉగ్రవాద సంస్థలకి ఏమన్నా సంబంధం ఉందా, సో వాళ్ళ వల్ల ఏమన్నా ఈ అబ్బాయి ప్రేరేపితం అయ్యాడా అనేటువంటి ఆలోచన కూడా ఉంది. నేను మీకు ఈ సందర్భంగా ఆ తెలంగాణ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ ఉమ్, వ్యక్తి యొక్క మొత్తం కంప్లీట్ బయోడేటా, అసలు ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏం చేయటానికి వచ్చాడు, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వీటికి సోదరులు సోదరిమణులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఇతను ఈ పని చేయటానికి గల మూల కారణం ఏంటి అనేది కూడాను ఈ రోజున బయటికి రావాల్సినటువంటి అవసరం 100%. ఎందుకు నేను అంత స్ట్రాంగ్ గా నేను చెప్తున్నానంటే కనుక, మీరు గతంలో చూసుకుంటే కనుక ఒక బక్రీద్ పండుగ అప్పుడు ఆ పాకిస్తాన్ జెండాలు, బెంగళూరులోనే జరిగిన సంఘటన, ఉమ్, పాకిస్తాన్ జెండాలు ఒక వ్యక్తి టోపీ పెట్టుకొని గడ్డం వదిలేసి అతను అక్కడికి వచ్చి పాకిస్తాన్ జెండాలు ఇస్తుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులే అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేశారంటే, నువ్వు ఎవరు, నువ్వు ఇక్కడ పాకిస్తాన్ జెండాలు ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పేసి తీసుకెళ్లి అతనికి ఇచ్చేస్తే, అల్టిమేట్ గా అది తేలింది ఏంటంటే అతను ఒక నాన్ ముస్లిం అని చెప్పేసి. నేను ఉమ్, ఇక్కడ ఏమంటానంటే, హిందూ గాని ముస్లిం గాని ఇది ఒక రిలీజియన్స్ అయితే కనుక ఇంకో అతిపెద్ద రిలీజియన్ ఒక ఒక సమూహంలో తయారైంది. అదేంటంటే ఆ సమాజంలో మత విద్వేషాలను ఆ ఏదో రకంగా తీసుకొని రావాలి అని చెప్పేసి. కాబట్టి వీళ్ళకి రిలీజియన్ తో పనిలా. అతను హిందువుల్ని అతను గౌరవించాడు, ముస్లింని గౌరవించాడు. అతను ఏ రిలీజియన్ లో ఉంటాడో ఆ రిలీజియన్ యొక్క సెయిన్స్ ని కూడాను నమ్మడు. అతని ఉమ్, యొక్క రిలీజియన్ ఏంటంటే ఒక సపరేట్ ఒక సెక్ట్ అన్నమాట. అతను అతను సమాజంలో ఏదో రకంగా అశాంతిని తీసుకొని రావాలి, అశాంతిని నెలకొల్పాలి అని చెప్పేసి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు.
కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరు అనేది ఒకటి మనం తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే అసలు ఇతను నిజంగా ముస్లిమేనా? ఉమ్, నాకైతే ఆ డౌట్ వస్తుంది. నాకైతే ఆ డౌట్ వస్తుంది. ఎందుకు ఉమ్, ఆ డౌట్ ఉమ్, వస్తుందంటే కనుక నేను ఇప్పుడు మీకు మెన్షన్ చేసినటువంటి ఏదైతే ఈ రెండు వాక్యాలు ఉన్నాయో ఈ వ్యాఖ్యల ఆధారంగా అతను ఏ ముస్లిం కూడాను అలా చేయలేడు, అలా ఉమ్, చేయకూడదు. మరి అలాంటప్పుడు అతను ఆ రకంగా చేస్తున్నాడంటే కనుక మళ్ళా దానిపై పూర్తి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక డిమాండ్ అయితే, రెండో అతి ముఖ్య డిమాండ్ ఏంటంటే మన దేశంలో, రాష్ట్రాల్లో కాదండి, మన దేశంలోనే ఒక చట్టాన్ని ఒకటి తీసుకుని రావాలి. ఆ చట్టం ఏంటంటే మనం ఒకరిని ఒకరు ఏదైతే మత విశ్వాసాలు ఉన్నాయో, ఏదైతే ఉమ్. మత గ్రంథాలు ఉన్నాయో, లేకపోతే మత పెద్దలు ఎవరైతే మనకి ఇప్పుడు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు, లేకపోతే మాకు దివ్య ఖురాన్ ఉంది, అలాగే మీ దగ్గర ఆ రాముడు గారు ఉన్నారు, అదే విధంగా భగవద్గీత, దాని తర్వాత ఇప్పుడు వేదాలు ఇవన్నీ ఉన్నాయి మహాభారతం. కదా, అవును. మహాభారతము, వీటన్నిటిని కూడాను ఎవరు కూడాను కించపరచకూడదు. ఉమ్, వాటిని కించపరిస్తే కనుక స్ట్రింగ్ యాక్షన్, చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే విధంగా కూడాను మనకి ఆల్రెడీ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇంకా వాటిని ఇంకా కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అవసరం ఏంటమ్మా చెప్పండి. ఇప్పుడు మీకు ఇంకో మాట కూడా చెప్తాను. ఖురాన్ ఇంకొక చోట అంటుంది, లకుం ఉమ్, దీనుకుం వలియ దీన్, అంటే మీ మతం మీతో పాటు, నా మతం నాతో పాటు. మీకు దండం పెట్టేసి దానికి ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా మా డిస్కషన్ ని మనం, ఉమ్. సరే మీ మతం మీతో పాటు అండి, నా మతం నాతో పాటు అని చెప్పేసి మీరు పక్కకు జరిగిపోండి అని చెప్పేసి కూడా ఖురాన్ చెప్తుంది. ఇటువంటి ఓకే. అసలు ఎక్కడ కూడాను ప్రేరేపించే అవకాశమే లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను రెండు డిమాండ్లు, ఒకటి అతన్ని పూర్తిగా విచారణ చేపట్టాలి, ఆ ఉమ్, విచారణ కూడాను పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రెండో వైపు ఏంటంటే ఏదైతే ఈ ఇటువంటి వ్యాఖ్యానాలు రెండు వైపుల నుంచి ఉన్నాయి, నేను వన్ సైడ్ ఉంది అని చెప్పి నేను 100% ఉమ్, నమ్మను, రెండు సైడ్ల నుంచి ఉన్నాయి. కామని ఈ రెండు సైడ్ల నుంచి చేసేవాడు అతను హిందూ, ఇతను ముస్లిం అని చెప్పి నేను సంబోధించను. ఎందుకంటే ఉమ్. హిందూ మత గ్రంథాలు కూడాను ఆ విధంగా చేయమని చెప్పేసి ప్రోత్సహించట్లా, ముస్లిం మత గ్రంథం కూడాను ఆ రకంగా చేయమని చెప్పేసి ప్రోత్సహించడం లేదు. అవును. కాబట్టి ఇటువంటి ఏదైతే ఈ ఆ, సమాజంలో వర్గ వైషమ్యాలు చెరగొట్టాలి అని చెప్పేసి ఆ చేస్తున్నటువంటి కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళని కఠినాది కఠినంగా శిక్షించే విధంగా కొన్ని చట్టాలు తీసుకొని రావాలి అని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తాను తప్పకుండా.